ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. సో లాంగ్ వీడియోస్ చేసి చాలా రోజులు అయింది కదా. సో అందుకనే మీకోసం నేను ఇప్పుడు ఒక సెట్ ఆఫ్ ప్లేలిస్ట్తో రాబోతున్నాను అనమాట. అసలు ఏంటి ప్లేలిస్ట్ అండ్ ఇందులో ఏం చూస్తున్నాం అంటే, మేము రీసెంట్గా ఫ్యామిలీతో కొన్ని టెంపుల్స్ని దర్శించుకున్నాం అనమాట. అసలు ఎలా వెళ్ళాము, ఏమేమి చూసాము, అక్కడ టెంపుల్స్ విశిష్టత ఏంటి, అవన్నీ నేనైతే ఈ వ్లాగ్లో కవర్ చేయబోతున్నాను. ఇది ఇప్పుడే ఎందుకు చేస్తున్నాను, బికాస్ సమ్మర్ వచ్చేస్తుంది. మీరు కూడా మీ ఫ్యామిలీతో ఎక్కడికైనా వెళ్ళాలని అనుకుంటారు కదా. సో ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అవుతుందని నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట. స్పెషల్గా టెంపుల్స్ దర్శించుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకైతే దిస్ ఇస్ ద బెస్ట్ అనమాట. సో మీ ఫ్యామిలీలో కూడా ఎవరైనా ప్లాన్ చేస్తుంటే వెంటనే ఈ వీడియోని అయితే షేర్ చేసేసేయండి. మీకు కన్ఫ్యూజ్ అవ్వకుండా నేను వీడియోస్ అన్నీ కూడా ఒక ప్లేలిస్ట్లో చేసి పెట్టాను. సో మీరు జస్ట్ ఆ ప్లేలిస్ట్కి వెళ్ళిపోతే నా డే 1, డే 2, డే 3 అలా మేము టోటల్గా ఏమేమైతే కవర్ చేసామో అవన్నీ కూడా దీంట్లో ఉండబోతున్నాయి అనమాట. సో అస్సలు మిస్ అవ్వకండి. అండ్ ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళైతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. బికాజ్ ఇలాంటి ఎన్నో ఫన్ ఫిల్ ఫ్యామిలీ వ్లాగ్స్ అండ్ మా ట్రావెల్ వ్లాగ్స్, సెలబ్రేషన్ వ్లాగ్స్ అన్నీ ఉన్నాయన్నమాట. నేను ఇంకా చెయ్యాలి అంటే, నాకు ఎంకరేజింగ్గా ఉండాలంటే మీరు మాత్రం నాకు సపోర్ట్ చేయాలన్నమాట. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీ వన్. రీసెంట్గా మనం 4K సబ్స్క్రైబర్స్ హిట్ చేసాము. అండ్ యూనో ఇంకా కొద్దిలో 5Kకి కూడా కొద్దిలోనే ఉందన్నమాట. సో 5Kకి అయితే మేము లైవ్ రాబోతున్నాము. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. వస్తున్నా అమౌంట్ ఆల్రెడీ బ్యాగ్ తీసుకున్నాను. బాబీ రెడీయా రా? అమ్మ రెడీయా? రెడీయా? వదిలేమ్మా ఎక్కువ మెల్లగా రండి. సో అలా మా అన్నయ్య వాళ్ళైతే స్టార్ట్ అయిపోయి హైదరాబాద్కి వచ్చేసారు. అండ్ హైదరాబాద్లో కూడా మళ్ళీ పూజ చేస్తున్నాం అనమాట. సో మా మామయ్య అయితే ఇప్పుడు వాహన పూజ చేస్తాం కదా మనం ఎప్పుడు ఎక్కడ యాత్రలకు వెళ్ళినా కూడా. సో ఇప్పుడు అలా నిమ్మకాయలు పెట్టేసి కొబ్బరికాయ కొట్టేసి సో మేమందరం అయితే ఇప్పుడు స్టార్ట్ అయిపోతున్నాము. సో ముందుగా చెప్పినట్టు ఇది ఒక 5 days ట్రిప్ అనమాట. నేను మీకు డిఫరెంట్ బ్లాగ్స్లో మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. అండ్ ఎలా వెళ్ళాము, ఏంటి, ఏమేం ప్లేసెస్ చూసాం అన్నీ కూడా చెప్పబోతున్నాం అనమాట. సో అస్సలు మిస్ అవ్వకండి. ఒకవేళ మీరు చూసే ఫస్ట్ వీడియో అయితే ఫాలోడ్ బై వేరే వీడియోస్ చూడండి. ఒకవేళ ఈ వీడియో కాకుండా వేరే వీడియో చూస్తే ఫస్ట్ వీడియో నుంచి అయితే చెక్అవుట్ చేయండి. సో ఇప్పుడైతే మేము అందరం రెడీ అయి ఉన్నాము. అండ్ దిస్ ఈజ్ లైక్ వెరీ ఎగ్జైటింగ్. అండ్ నా పెళ్ళైనప్పటి నుంచి దిస్ ఈజ్ ద వెరీ ఫస్ట్ ట్రిప్ అనమాట. ఇలా అందరం కలిసి వెళ్ళడం చాలా ఎగ్జైటింగ్గా ఉంది. అండ్ నేను చూడని ప్లేసెస్ కూడా చాలా అయితే మేము ఇక్కడ కవర్ చేయబోతున్నాము. అదొక ఎగ్జైట్మెంట్. సో నాతో పాటు మీ అందరికీ కూడా ఇది చూపించబోతున్నాము. జై బోలో గణేష్ మహారాజ్ కి సో యాజ్ యూ నో నైట్ అయితే స్టార్ట్ అయిపోయాము. అండ్ ఎర్లీ మార్నింగ్ రీచ్ అయ్యామన్నమాట. అండ్ ఫ్రెష్ అప్ అయిపోయి ఇప్పుడైతే ఫస్ట్ టెంపుల్కి వెళ్తున్నాము. అండ్ ఈ లొకేషన్ చూడగానే మీ అందరికీ ఒకవేళ తెలిసి ఉంటే ఈ పార్టీకి చాలామంది గెస్ట్ చేసే ఉంటారండి. ఎస్, మేము వెళ్ళేది ఫస్ట్ టెంపుల్ అయితే మంత్రాలయం అనమాట. నేను ఈ టెంపుల్ విజిట్ చేయడం వెరీ ఫస్ట్ టైం. అండ్ ఇక్కడైతే రాఘవేంద్ర స్వామి ఉంటారనమాట. అండ్ ఇది ఒక చాలా పవర్ఫుల్ టెంపుల్. బట్ నేనైతే ఎప్పుడు విజిట్ చేయలేదు, ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నాను. సో ఎలా ఉండబోతుంది ఏంటి అనేది నాతో పాటు మీరు కూడా చూసేసేయండి. సో ఈ టెంపుల్ అయితే మనకి కర్నూలు డిస్ట్రిక్ట్లో ఉందన్నమాట. సో ముందుగా టెంపుల్ని నాతో పాటు చూసేసేయండి. అసలు ఎంత పెద్దగా ఉందంటే, ఓ మై గాడ్, చాలా పీస్ఫుల్గా ఉంది. అండ్ ఇక్కడ రాఘవేంద్ర స్వామి చరిత్ర మొత్తం మనకి రాసి ఉందన్నమాట. ఈ టెంపుల్కి రావడానికి అయితే మనకి బస్ రోడ్స్ అయితే చాలా ఉన్నాయి. అండ్ ఒకవేళ డైరెక్ట్గా బస్ రాకపోతే కూడా అక్కడ నుంచి ఆటోస్ కూడా ఉంటాయి అన్నమాట. సో ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లం అయితే ఏమి ఉండదు. బట్ మేమైతే సెల్ఫ్ బస్లో వచ్చాం కాబట్టి సో మాకు డైరెక్ట్ టెంపుల్ దగ్గర తీసుకొచ్చారు. అండ్ ఇప్పుడు మనం చూసేది బంగారు గోపురం అన్నమాట. ఈ టెంపుల్లో అయితే మ్యాండేటరీగా అందరూ ట్రెడిషనల్ వేరే వేసుకోవాలి, అంటే ఏ టెంపుల్ కన్నా వేసుకోవాలి. బట్ ఇక్కడ స్పెషల్గా బాయ్స్ అయితే పట్టు పంచ లేదా ఇలా కండువ వేసుకొని ఉండాలి. అండ్ అమ్మాయిలు మాత్రం శారీ కానీ చుడిదార్ కానీ ఏదైనా ట్రెడిషనల్గానే వేసుకోవాలన్నమాట. అండ్ ఈ టెంపుల్లో ఒక నమ్మకం ఏంటంటే మనం ఏం కోరుకుంటే అది అవుతుంది అని అంటారు. సో నా కళ్ళ ముందే చాలామంది కోరికలు తీరాయి అని చెప్పేసి మోకాళ్ళ పైన ప్రదక్షిణలు చేయడము అలా చేస్తున్నారు. సో నేనైతే మా పాపను ఎత్తుకొని పక్కన కూర్చున్నాను.
అండ్ మా పెద్దమ్మ వాళ్ళు టెంపుల్ లోపలికి వెళ్ళి అక్షంతలు తీసుకొచ్చి నాకు వేసిందనమాట. శ్రీ రాఘవేంద్ర గురునాథ ప్రభో పాహి మాం. నమ్మిన నామది మంత్రాలయమేగా, నమ్మని వారికి తాపత్రయమేగా, శ్రీ గురు బోధలు అమృతమయమేగా, చల్లని చూపులు సూర్యోదయమేగా, గురునాథ రాఘవేంద్ర శ్రీకృష్ణ పారిజాత హనుమంత శక్తి సాంద్ర హరినామ గాన గీత, నీ తుంగభద్రమా పాపాలే కడగంగా, తుంగ దళాల సేవ తులసి దళాల పూజ అందుకో. సో దర్శనం అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసేసుకున్నాము. చాలా ఎండలు ఉన్నాయి, ఇంకా పిల్లలతో కొంచెం కష్టమే, కాకపోతే అన్ని ప్లేసెస్ చూడాలి కాబట్టి అలా ట్రావెల్ చేస్తున్నాం అనమాట. అండ్ ప్లేస్ అయితే నేను ఫస్ట్ టైం విజిట్ చేశాను కాబట్టి ఐ రియల్లీ లైక్డ్ ఇట్ అనమాట. సో మీరు కూడా ఇప్పటివరకు మంత్రాలయం చూడకపోతే కంపల్సరీగా ఒక్కసారైనా విజిట్ చేయండి. అలాగే ఇప్పుడు మనం నెక్స్ట్ వెళ్ళబోయే టెంపుల్ వచ్చేసి యాగంటి టెంపుల్ అనమాట. సో దాని డీటెయిల్స్ కూడా నేను మీకు ఫుల్గా ఈ వీడియోలో షేర్ చేస్తాను, అస్సలు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో మేమైతే ఇప్పుడు యాగంటికి స్టార్ట్ అయిపోయామన్నమాట. మంత్రాలయం టు యాగంటి మనకు ఆల్మోస్ట్ 148 కిలోమీటర్స్ ఉంటుంది, అంటే అప్రాక్సిమేట్గా ఆగుకుంటూ వెళ్తే ఒక 4-5 అవర్స్ అయితే పడుతుందన్నమాట. సో అలా ట్రావెల్ చేస్తూ వచ్చేసాము ఆల్మోస్ట్. అండ్ ఇక్కడ చాలామంది టూరిస్ట్ ఆల్రెడీ ఉన్నారు. ఈ ప్లేస్ దేనికి స్పెషాలిటీ ఏంటి అనేది నేను లోపలికి వెళ్ళిన తర్వాత ఒక్కొక్కటి చూపిస్తూ చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్లేస్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఈ టెంపుల్ మొత్తం కొండల మధ్యలో ఉందన్నమాట. అసలు ఇంత బ్యూటిఫుల్ ప్లేస్కి ముందెందుకు రాలే అనిపించింది. చూడండి, నేను నించున్న ప్లేస్ నుంచి జనాలను చూస్తుంటే అసలు చిన్న కనిపిస్తున్నారు, అసలు కనిపించట్లేదు కూడా. అంత పెద్ద కొండల మధ్యలో ఈ టెంపుల్ ఉంది. నేనైతే చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాను లోపలికి వెళ్ళి చూడడానికి. సో ఇప్పుడైతే ఇక్కడికి దిగాము. అండ్ ఇక్కడ మనకైతే ఎంట్రన్స్లోనే మంచి షాపింగ్ అయితే ఉంది. అండ్ ఇది మన బోర్డ్ అనమాట. సో ముందుగా చెప్పినట్టే ఇక్కడ ఇది నంద్యాల గ్రామంలో ఉందన్నమాట. అండ్ యాగంటిలో ఉండే దేవుడు వచ్చేసి ఉమామహేశ్వర స్వామి, అంటే మన శివపార్వతి అనమాట. ఈ టెంపుల్ని అర్ధనారీశ్వర టెంపుల్ అని కూడా అంటారు. అండ్ ఈ టెంపుల్ స్పెషాలిటీ నేను ఇప్పుడు మీకు చెప్తున్నాను. సో మేము ఫ్యామిలీతో వచ్చాం కాబట్టి అందరం బయలుదేరాము టెంపుల్ చూడడానికి. మోస్ట్లీ అందరికీ ఇదే ఫస్ట్ టైం అనమాట. టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్ అనమాట. సో ఈ మెట్ల దారిలో నుంచి వెళ్తే మనకి టెంపుల్ వచ్చేస్తుంది. అండ్ ఆల్మోస్ట్ ఒక 100 పై మెట్లు ఉండొచ్చు. సో ఇదైతే మెయిన్ గజస్తంభం. మనం టెంపుల్ లోపలికి వెళ్ళడానికి ఇంకా పిల్లల్ని ఎత్తుకొని ఎక్కేసరికి దమ్ము వచ్చేసింది. మంకీస్ చూడండి, మంకీస్ కూడా ఉన్నాయి. సో ఇప్పుడైతే మేము యాక్చువల్ గుడి లోపలికి ఎంటర్ అవుతున్నాము. అండ్ ఇక్కడ చెప్పాను కదా ఉమామహేశ్వర స్వామి అయితే ఉంటారనమాట. అండ్ ఈ టెంపుల్ ఒక స్పెషాలిటీ ఏంటంటే మనకి ఇక్కడ ఒక బసవన్న ఉంటాడు, అంటే నందీశ్వరుడు అండి. ఎవ్రీ 20 yearsకి 1 inch పెరుగుతుంది ఈ నంది అని ఆర్కియాలజిస్ట్ ప్రకారం కూడా ప్రూవ్ చేశారనమాట.
అండ్ ఇంకొక స్ట్రేంజ్ థింగ్ ఏంటంటే బ్రహ్మం గారి కాలజ్ఞానంలో ఏం రాసిందంటే ఇక్కడున్న బసవన్ని ఎప్పుడైతే లేచి రంకలేస్తాడో అప్పుడు ఈ కలియుగం మొత్తం అంతమైపోతుందని కూడా చెప్పారనమాట. సో అది ఎంతవరకు నిజం, అది ఎప్పుడు జరుగుద్ది, అదంతా ఇంకా దైవాజ్ఞ. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ నందీశ్వరి చుట్టూ ప్రదక్షిణాలు చేసే అంత ప్లేస్ ఉండిందనమాట. బట్ ఇప్పుడు ఆ నంది పెరిగి 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 అసలు ప్రదక్షిణాలు చేయడానికి కూడా ప్లేస్ లేదు. సో అంతగా పెరిగిపోయిందనమాట. అండ్ ఈ నంది చెవిలో ఏదైతే మనం చెప్తామో అది విని మన కోరిక నెరవేరుస్తుందని కూడా ఇక్కడ నమ్మకం అనమాట. సో ఇది ఫస్ట్ టైం విజిట్ చేయడం అండ్ ఇన్ని విషయాలు తెలుసుకోవడం నాకైతే చాలా బాగా అనిపించింది. అండ్ ఇది ఒక లైఫ్ టైం మెమరీ అని చెప్పొచ్చు. ఇప్పుడు నందీశ్వర్ తర్వాత ఇంకా మనకి ఇక్కడ చిన్న చిన్న టెంపుల్స్ చాలా ఉన్నాయి అన్నమాట. అవి చూసేద్దాం పదండి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం చూడబోయే ప్లేస్ అయితే దీన్ని అగస్త్య పుష్కరిణి అంటారనమాట. ఎందుకంటే ఇక్కడ అగస్త్య మహర్షి అయితే స్నానం చేసేవారు. సో ఈ ప్లేస్కి ఈ పేరు వచ్చింది. అండ్ వాటర్ ఎంత ఫ్రెష్గా ఉన్నాయంటే అసలు కింద కనిపించే ప్రతి ఒక్క థింగ్ కూడా మనకు క్లియర్గా కనిపిస్తుంది అనమాట. అండ్ నందీశ్వరి నోట్లో నుంచి కూడా వాటర్ వస్తున్నాయి. సో ఇది ఒక డిఫరెంట్ స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పొచ్చు ఈ పర్టికులర్ ప్లేస్కి. నీళ్ళు చల్లుకో, చేయొచ్చు. నంది నోట్ల నుంచి వచ్చే నీళ్ళని చల్లుకొని పుణ్యం. ఓకే, చల్లుకోమని చెప్పాను కానీ స్నానం చేయమని చెప్పదే. చల్లుకోమని చెప్పాను, కేవలం భక్తులు చెప్పిన మాట వినాలి. రండి, ఇటు చూడండి, ఇటు చూడండి ఒక ఫోటో. ఈ గుడి దగ్గర ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే మనకి వెరైటీస్ ఆఫ్ రుద్రాక్ష మాలలు అయితే అమ్ముతున్నారనమాట. సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్పెషాలిటీ అయితే ఉందన్నమాట. సో వాళ్ళ మాటల్లోనే వినిద్దాం. దేవుడికి వేయండి, జపం చేసుకోండి లక్షణంగా. 108 ఉంటాయి. తామర విత్తనాలు, లోటస్ సీడ్ అంటారు. అది లక్ష్మీ అమ్మవారికి వేస్తారు, వెంకటేశ్వర స్వామికి వేస్తారు. ఇప్పుడైతే మా దర్శనం సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. ఇంకా బయటికి వెళ్ళే దారిలో మాకైతే ఒక ఆంజనేయ స్వామి టెంపుల్ కనిపించింది. చాలా పీస్ఫుల్గా అనిపించింది అనమాట. అండ్ ఇక్కడ ఏంటంటే మనకు 41 days దేవుడి దగ్గర పెట్టి పూజ చేసిన మన ఆంజనేయ స్వామిది రూపంతో ఉన్న బిళ్ళలు వెండివి మరియు నార్మల్వి కూడా ఇస్తున్నారనమాట. సో మేమైతే మా పిల్లలకైతే 4 కట్టించాము. సో దేవుడి దగ్గర పూజ చేసినవి కట్టుకుంటే మంచిది కదా. సో అలా మేము కూడా తీసుకున్నాం అనమాట. అండ్ అదొక బ్లెస్డ్ ఫీలింగ్ లాగా అనిపించింది. ఎందుకంటే 41 days దేవుడి దగ్గర మాకు పూజ చేసి మా పిల్లలకి కట్టడం అనేది చాలా బ్లెస్సింగ్లా అనిపించింది మాకు.
ఇంట్రెస్టింగ్ పార్ట్లోకి వెళ్తున్నాం అనమాట. అదే ఏంటంటే యాగంటి టెంపుల్లో మనకైతే మొత్తం 3 గుహలు ఉన్నాయి. ఒకటైతే మన శివుడిది ఉమామహేశ్వరి గుహ అంటారు. నెక్స్ట్ వచ్చేసి అగస్త్య మహర్షి గుహ ఒకటి, ఇంకొకటి వచ్చి వెంకటేశ్వర స్వామి గుహ అనమాట. సో ఫస్ట్ అయితే ఇప్పుడు మేము ఉమామహేశ్వరి గుహలోకి వెళ్తున్నాము. అంటే శివుడు ఉంటాడనమాట అక్కడ. సో చాలా పెద్దది, చాలా నడవాలి, మెట్ల దారిలోనే వెళ్ళాలన్నమాట. చెప్పాను కదా, ఎంట్రన్స్లోనే పెద్ద పెద్ద గుహల మధ్య ఈ టెంపుల్ అయితే ఉందన్నమాట. సో నాతో పాటు మీరు కూడా వచ్చేసేయండి. చాలా బాగుంది, వెళ్ళండి చూడాల్సిందే. అదేదో మూవీ. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. చూసారు కదా, ఇక్కడైతే మాకు శివలింగం కనిపించింది అండ్ అగస్త్య మహర్షి ఫోటో పెట్టేసి దాని ముందులైతే దీపాలు ముట్టిస్తున్నారనమాట. సో మేము కూడా చేసాము అండ్ శివుడి దగ్గర కూడా దీపం పెట్టించాము అండ్ నీళ్ళతో అభిషేకం కూడా చేసామన్నమాట. సో ఇంత గుహ పైన ఇలా దేవుణ్ణి దర్శించుకోవడం మాకు చాలా థ్రిల్లింగ్గా అనిపించింది. సో అలా ఒక గుహలో అయితే సక్సెస్ఫుల్గా వెళ్ళేసి వచ్చాం. బట్ ఇంకొక గుహ, అదే వెంకటేశ్వర స్వామి గుహ అని చెప్పాను కదా, అక్కడికి మాత్రం మేము ఎవ్వరం వెళ్ళలేదు. జస్ట్ మా అన్నయ్య వదిన మాత్రం వెళ్ళి దర్శించుకొని వచ్చారనమాట. అండ్ మేము పిల్లలైతే కిందనే వెయిట్ చేసాము. అండ్ అదండి అలా జరిగింది మా యాగంటి దర్శనం, దేవుడి యొక్క దర్శనం అండ్ డిఫరెంట్ ప్లేసెస్ని ఫస్ట్ టైం చూడడం చాలా బాగా అనిపించింది. మీకు కూడా ఈ వీడియో బాగా యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు అసలు ఏమున్నాయి ఏంటి అనేది మీకు కూడా ఒక ఐడియా వస్తుంది. సో ఇదండి మా ఫస్ట్ డే. మేమైతే ఏమేమి దర్శించుకున్నాము, ఎలా వచ్చాము ఏంటి అనేది. సో నెక్స్ట్ వ్లాగ్స్లో ఇంకా నేను వేరే టెంపుల్స్ని కవర్ చేయబోతున్నాను. సో మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో కూడా ఈ వీడియోస్ని షేర్ చేయండి. అండ్ ఈ కంప్లీట్ ప్లేలిస్ట్ని మాత్రం అస్సలు మిస్ అవ్వకుండా చూడండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ డే. బాయ్.